హాయ్ అండి. ఇప్పుడు మేము గోంగూర పప్పు తయారు చేస్తున్నాం. పప్పును 2-3 సార్లు కడుక్కొని గోంగూరను మంచిగా కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మా సైడ్ అయితే దీన్ని పుంటి కూర అంటాం. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. గోంగూరను కట్ చేసుకున్నాక ఒక 4-5 పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు ఒక 5-6-7 ఎల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, మళ్ళీ కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం నూనె వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు మంచిగా స్టవ్ ఆన్ చేసి పెట్టేయండి. ఇట్లా 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి పెట్టేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే ఉడికిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొన్ని నీళ్లు పోసి మళ్ళీ స్టవ్ వెలిగించి కొద్దిసేపు మరగనివ్వండి. ఇది కొంచెం బద్దలే ఉన్నది. కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం ఇంకో స్టవ్ వెలిగించి దాని తర్వాత ఇంకో స్టవ్ వెలిగించి మనం తాలింపు కోసం రెడీ చేసుకుందాం. ఇంకో స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ది ఒక స్పూన్ ఆయిల్ పోసి దాంట్లో ఆవాలు, కొన్ని ధనియాలు కొంచెం చిట్పట్ అనే వరకు ఉంచి దాంట్లో కొంచెం చిట్పట్ అనాల. ఆయిల్ కొంచెం వేడి కావాలి. మళ్ళీ తర్వాత వేడైంది, అవి కొంచెం చిట్పట్ అయిన తర్వాత మిరపకాయలు, మళ్ళీ దంచిన కచ్చాపచ్చ దంచిన ఎల్లిగడ్డ, జీలకర్ర వేసుకోవాలి. బాగా టేస్ట్ వస్తుంది. అట్లా వేసుకొని మిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అంతే తాలింపు వేసేసుకొని అందులో వేసుకోవడమే. సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకో సైడ్ పప్పు మరుగుతుంది. కల్యమాకు ఉంటే ఇంకా పప్పులో బాగా టేస్ట్ ఉంటుందండి. ఇంతే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ మీరు ట్రై చేసిన తర్వాత మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఇంకా మరిన్ని వంటలతో మేము ముందు ఉంటాం. చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. పిల్లలది, మా ఆయనది, అన్ని ఎంటర్టైన్మెంట్లు, మేము చేసే అల్లర్లు, ఇంకా చాలా చాలా వీడియోస్ చెప్తాం. ప్లీజ్ చూస్తూనే ఉండండి పింకీ పవి అఫీషియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ఆయన అయితే టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉందో. అయ్యో, మా జాబిలి టేస్ట్ చేస్తుంది, జున్ను టేస్ట్ చేస్తున్నాడు, మా ఆయన టేస్ట్ చేస్తుండే ఎలా ఉందో చెప్తున్నాడు. ఎలా ఉంది? చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ప్లీజ్.